జయలక్ష్మీనారాయణ అమ్మ. జయలక్ష్మీనారాయణ. మీరు చాలా కథలు చెప్తూ ఉంటారు కదా, నేను చూస్తూ ఉంటాను. సో ఇవాళ మనము చిట్టి కృష్ణుడి గురించి ఏమన్నా లీలలు చెప్తారా మాకు? చాలా కథలు చెప్పుకోవచ్చు కృష్ణుడి గురించి. ఒక గురువు గారి ఆశ్రమంలో జరిగిన ఒక యథార్థమైన సంఘటన గురించి తెలుసుకుందాం. ఇది యథార్థంగా జరిగింది. అయితే భగవంతుడు అమాయకత్వానికి, భక్తికి, ప్రేమకు, నమ్మకానికి ఎలా లొంగిపోతాడో అనే విషయం అన్నమాట. ఒక గురువుగారు తన ఆశ్రమంలో పిల్లలకి రోజు కథలు చెప్తూ ఉంటాడు. శ్రీకృష్ణుడి యొక్క భాగవత లీలలు, విశేషాల గురించి కథలు చెప్తూ ఉంటాడు. ఆయన ఈ కథలు చెప్తూ ఆ రోజు పిల్లలకి ఏం చెప్తాడనంటే, బాండీరవనంలో శ్రీకృష్ణ పరమాత్ముడు తన గోవుల్ని మేపడానికి ప్రతిరోజు వస్తాడు, ఆ నందనందనుడు వస్తాడు అని చెప్తాడు. అయితే ఈయన గురుకులంలో ఉన్న శిష్యుల్లో ఒక అతను ఉంటాడు, చాలా అమాయకుడు. అతన్ని అందరూ బోందు అని పిలుస్తారు. ఏంటి అసలు అతనికి బుద్ధిని అస్సలు వాడడనమాట. ఎవరైనా ఏదైనా చెప్పారు అంటే అతనికి నచ్చింది అంటే గట్టిగా నమ్మేస్తాడు, అదే నిజం అనుకుంటాడు. ఇంకా దానికి తప్ప వేరే ఆలోచన చేయడనమాట. ఎట్టి పరిస్థితుల్లో ఈ పని చేసి తీరాలి అని ఆలోచిస్తాడు. అందుకని అతనికి తెలివి ఉందని కానీ, బుద్ధి ఉందని కానీ, తెలుసుకోవాలనే జ్ఞానం ఉందని కానీ ఏమీ ఆలోచించకుండా దాన్ని ప్రకారంగా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. రోజు ఆవుల్ని తీసుకుని అడవిలోకి వెళ్ళి మేపుకొస్తూ ఉంటాడు. అది అతని పని. గురుకులంలో పిల్లలందరికీ ఒక్కో రోజు ఒక్కొక్క పని ఇస్తూ ఆ గురువు గారు వారికి రోజు పాఠాలు నేర్పుతూ ఉంటారు. ఆ పాఠాల్లో ఈరోజు చెప్పిన పాఠంలో ఏంటి అంటే గనక, బాండీరవనంలో శ్రీకృష్ణ పరమాత్ముడు తన గోవుల్ని కాయడానికి వస్తూ ఉంటాడు అని చెప్తాడు. అరే, ఈ బాండీరవనానికి ప్రతిరోజు ఆవుల్ని తీసుకుని నేనే వెళ్తాను అంటే వీళ్ళందరూ కృష్ణ పరమాత్ముడిని చూసేశారు. నాలోనే చాలా లోపాలు ఉన్నాయి కాబట్టి నేనే ఆయనను చూడలేకపోయాను అని ఈ విషయాన్ని గట్టిగా నమ్మేసేసి ఈ బోందు ఏం చేస్తాడంటే, గురువుగారిని అడగచ్చా అడగకూడదా? గురువుగారు కూడా కృష్ణ పరమాత్ముడిని లక్షల సార్లు చూసుంటాడు, నా శిష్యులు, నా తోటి మిత్రులు కూడా వీళ్ళందరూ చూసేసి ఉంటారు అని ఆలోచిస్తూ నెమ్మదిగా లేచి గురువుగారి దగ్గరికి వెళ్ళి, గురువుగారు నేను ఒక ప్రశ్న అడుగుతాను అని అంటాడనమాట. అనేసరికి గురువుగారు కూడా సరే చెప్పు, ఏంటి నీ ప్రశ్న అని అంటే, నువ్వు ప్రశ్న అడుగుతున్నావా అని గురువు కూడా ఆశ్చర్యపోతాడనమాట ఆ బోందుని చూసి. నెమ్మదిగా గురువుగారి దగ్గరికి వెళ్ళి, కృష్ణుడిని ఎలా గుర్తుపట్టాలి, ఆయన నా ముందుకు వస్తే నేను ఎలా గుర్తుపట్టాలి అంటాడు. ఆయన ఏం చెప్తాడంటే, శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క అలంకార విశేషాలు చెప్తాడు. ఆయన నెమలి పింఛం వేసుకొని ఉంటాడు. 2 చెవులకి ఆయనకి కన్నాలు ఉంటాయి, కానీ ఒక చెవుకే రింగు వేలాడేసుకొని తిరుగుతూ ఉంటాడు. ఆయన చక్కగా ఒక సైడ్ కింద ముక్కు పుడక పెట్టుకొని తిరుగుతూ ఉంటాడు. చక్కటి కళ్ళు, ఇలా తేజస్సుతో ఉంటుంది. నల్లని వాడు, కురులు కూడా ఇలా రింగుల జుట్టుతోటి ఉంటుంది. ఎప్పుడు పీతాంబర వస్త్రాలని ధరించి ఉంటాడు, అంటే పసుపు రంగు వస్త్రాలని ధరించి ఉంటాడు. పట్టు వస్త్రాలని ధరించి ఉంటాడు. నడుముకి చక్కటి వడ్డానం వేలాడేసి ఉంటుంది. దానికి ఒక మురళి చెక్కుకొని తిరుగుతూ ఉంటాడు ఆయన. ఆ మురళికి ఏమో ముత్యాలు వేలాడుతూ ఉంటాయి. ఆయన నడుస్తూ ఉంటే ఆయన పాదాలకి కంకణాలు ఉంటాయి, అవి గల్లు 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 అని చప్పుడు చేస్తూ ఉంటాయి. ఆయన చేతికి కంకణాలు వేసుకుని ఉంటాడు. ఆయనకి మెడలో చక్కగా ఒక 2-3 వరసల హారాన్ని వేసుకుని ఉంటాడు. ఎందుకంటే నందనందనుడి కొడుకు కదా, చక్రవర్తి కదా, అందుకని ఆ విధంగా తయారయ్యి గోవుల్ని మేపుకోవడానికి వస్తాడు. గోవుల్ని మేపుకుంటూ ఆ ఫ్లూట్ని ఊదుతూ తిరుగుతూ ఉంటాడు. కాబట్టి నువ్వు ఆయనను గుర్తించాలంటే అదొక్కటే ఆధారం ఉంటాడు. ఆహా, వీళ్ళు బాగా చూసేసినట్టున్నారు, అందుకనే వీళ్ళు ఇంత చక్కగా వర్ణించగలుగుతున్నారు, నేను ఈయనను వెతకాలి అని అనుకుంటాడు. నెక్స్ట్ డే ఇతను మామూలుగా గోవుల్ని తీసుకుని కాయడానికి బాండీరవనానికి వెళ్తాడు. ఈ బాండీరవనానికి వెళ్ళి గోవుల్ని కాస్తూ ఆలోచిస్తూ ఉంటాడు. వీళ్ళంతా కట్టెలు తేవడానికి వెళ్తారు, ఇంకా పుల్లలు, తర్వాత ఏంటి మనకి సమిదలు తెస్తూ ఉంటారు. తర్వాత వీళ్ళు వచ్చి మనకి ఔషధాలు వెతకడానికి ఈ బాండీరవనానికి వస్తూ ఉంటారు. కూరగాయలు, కందమూలాలు తేవడానికి ఇక్కడికే వస్తూ ఉంటారు. వాళ్ళంతా కృష్ణుడిని ఎప్పుడో చూసేసి ఉంటారు, మరి నేనే చూడలేదు, అలా అయినా సరే కృష్ణుడిని చూడాలి అని ప్రతిరోజు ఆ విషయాన్ని ధారణ చేస్తూనే ఉంటాడు. నేను చూడాలి, నేను ఒక్కడనే చూడలేకపోతున్నాను, నాలోనే ఏదో లోపం ఉంది, ఇంకా నేను ఏదైనా వృద్ధి చేసుకోవాలి అని ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. అలా రోజు ఆ విషయాన్ని ఎంత గట్టిగా నమ్మేస్తాడంటే, బాండీరవనానికి ఇప్పటికీ కూడా కృష్ణ పరమాత్మ వస్తాడు అనే విషయాన్ని గట్టిగా నమ్మేసేసి ప్రతిరోజు చపాతీలు కట్టుకోవడం, బెల్లం కట్టుకోవడం, కొంచెం కారం పొడి కట్టుకోవడం, వెళ్ళడం, కూర్చోవడం,
ఆ కృష్ణుడు ఎక్కడి నుంచి వస్తాడా అని అలా అడవంతా ప్రతి దారిని వెతుకుతూ ఉంటాడు, చూస్తూ ఉంటాడు. అయితే ఒకరోజు కృష్ణుడికి కూడా అర్థమైపోతుంది, పాపం అమాయక ప్రాణి, వీడికి ఏమీ తెలియదు, నేనున్నాను, నేను వస్తాను అని నమ్ముతున్నాడు, కాబట్టి వీడి కోసం నేను వెళ్ళి తీరాల్సిందే అని కూడా కృష్ణ పరమాత్మ అనుకుంటాడు అనమాట. అనుకోగానే ఆయన ఏం చేస్తాడు, గోవులు ఎక్కడి నుంచో గోవులు, తెల్లటి ఆవులు అలా నడుచుకుంటూ వస్తూ ఉంటాయి. వాటి కొమ్ములకి బంగారం తొడిగి ఉంటుంది, బంగారు కొమ్ములు. అసలు ఆ ఆవుల్ని చూస్తే వీడు ఆశ్చర్యపోతాడు, ఏంటి ఇక్కడ ఇలాంటి ఆవులు ఇక్కడెక్కడ లేవే, ఇలాంటి ఇంత చక్కగా బలిష్టమైన ఆవులు, ఎంత మెరుస్తున్నాయి ఈ ఆవులు, వీటి కొమ్ములకి బంగారం ఇవన్నీ ఎంత బాగా మెరుస్తుంది, అసలు ఈ ఆవులకి మనకి ఏం సంబంధం ఉన్నట్టు లేదే అని చెప్పి అలా చూస్తూ ఉంటే వెనకాల నుంచి కన్నయ్య చిన్న బాలుడు అలా నడుచుకుంటూ వస్తూ ఉంటాడనమాట. వాళ్ళ గురువు గారు చెప్పిన పోలికలన్నీ ఉన్నాయో లేదని చూస్తూ ఉంటాడు. హాయ్, కళ్ళు కూడా ఎంత పెద్దగా చక్రాల్లాగా ఉన్నాయి, అయితే ఈయన కృష్ణ పరమాత్ముడే అని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు. అమ్మో, అంతటి పరమాత్ముడు నా దగ్గరికి ఎందుకు వస్తాడు, అసలే నేను పిచ్చోడిని కదా, నా దగ్గరికి ఎందుకు వస్తాడు, నా దగ్గరికి రాడు, ఆయన నేను ఇబ్బంది పెట్టకూడదు, నేను ఇక్కడే కూర్చుని ఆయన అలా తదేకంగా చూస్తూ ఉండాలి అనుకుంటాడు. అలా చూస్తూ ఉంటాడు. పరమాత్ముడేమో దగ్గరికి నడుచుకుంటూ వచ్చేస్తూ ఉంటాడు. ఆయన దగ్గరికి వచ్చేస్తూ ఉంటే యాంగ్జైటీ పెరిగిపోతుంది చూడండి, మనకి ఏదైనా హార్ట్ రేట్ పెరిగిపోయి మన హార్ట్ రేట్ మనకి వినిపిస్తూ ఉంటుంది. అలా టక్ 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 అని వాడి గుండె చప్పుడు వాడికే వినిపిస్తూ ఉంటుంది. ఆశ్చర్యపోతుంటాడు, ఈయన ఇక్కడికి వచ్చి ఇలా కట్టుకొట్టి అలా వెళ్ళిపోతాడు అనుకుంటాడు. కానీ ఆయన వచ్చి కింద కూర్చుని నాకు ఆకలేస్తుంది ఏదైనా పెట్టు అంటాడు అన్నమాట. అనేసరికి వీడు ఆశ్చర్యపోయి వాడి దగ్గర పాపం 2 రొట్టెలే ఉన్నాయి, ఆ 2 రొట్టెల్లో ఒక రొట్టె నీకు, ఒక రొట్టె నాకు కూడా ఆకలేస్తుంది అని చెప్తాడు. వీడికేం తెలియదు కదా, పరమాత్ముడు కృష్ణుడు వచ్చాడు నాతో మాట్లాడడానికి, ఇవాళ నాకు కూడా ఎంతటి భాగ్యము, అందరూ దర్శనం చేసుకున్నారు ఆయన్ని, ఇవాళ నేను కూడా ఆయన్ని దర్శనం చేసేసుకున్నాను, అమ్మాయ్య ఇవాళకి నేను అందరం సరిసమానంగా అయిపోయామని అనుకుంటాడు. అలా కానీ వాడికి తెలియదు ఎవరికి దర్శనం అవ్వలేదు అని, అంత అమాయకుడు అనమాట. ఆ చక్కగా కృష్ణుడికి రొట్టెలు పెడతాడు, తింటాడు. ఆయన ఒకటి తినంగానే ఇంకా ఆయనకి ఆకలి సరిపోదే, ఇంకా చాలా ఆకలిస్తుంది పెట్టు అంటాడు. నాకు కూడా ఆకలిస్తుంది, నేను కూడా తినాలి కదా అని అంటే, నాకు ఇంకా ఆకలిస్తుంది పెట్టు అంటే సగం రొట్టె నీదిచ్చి ఆయన చేతిలో పెడతాడు అనమాట. పెడితే ఆ సగం రొట్టెని ఆయన తినేస్తాడు. తినేసిన తర్వాత ఈ సగం రొట్టె నన్ను తినేవి అంటే నాకు ఆకలిస్తుంది అంటాడు ఆయన. అంటే సరే రేపు నేను చాలా ఎక్కువగా చేసి తీసుకొస్తాను అని అంటాడు అనమాట. అనేసేసి చక్కగా ఆశ్రమానికి వచ్చేస్తాడు. చాలా ఆనందంగా ఉంటాడు, ఎందుకంటే అందరితో ఇవాల్టి రోజున అందరూ పరమాత్మను చూశారు, నేను చూడలేదు అనే బాధ పోయింది, నాలో ఉన్న లోపం పోయింది, నేను కూడా కృష్ణుడిని చూశాను అనే ఆనందంలో ఉన్నాడు. ఆ రోజు అలాగే వాళ్ళ గురువు గారు ఏవో కథలు చెప్తున్నారు, పరమాత్ముడికి సంబంధించినవి వింటున్నాడు. కానీ ఆనందంలో ఉండడం వల్ల సరిగ్గా వినటం లేదు. అయితే పొద్దునే లేచి కృష్ణుడికి మళ్ళీ బాగా రొట్టెలు పట్టుకొస్తా అన్నాడుగా, అందుకని దండిగా రొట్టెలు కట్టుకుంటున్నాడు, బెల్లం పెట్టుకుంటున్నాడు, కారం పొడి అవి ఇవి అన్నీ పెట్టుకుంటున్నాడు. ఆయన నంచుకొని తినడానికి వీలుగా చక్కగా పచ్చిమిరపకాయలు అవి ఇవి పెట్టుకుంటున్నాడు. ఇంతలో పక్కనున్న శిష్యులు ఉంటారుగా ఎక్కించడానికి కొంతమంది, మనం పడని వాళ్ళు బోర్డు మంది మన చుట్టూనే ఉంటారు వాళ్ళంతా కదా. అలాంటి వాళ్ళంతా ఏం చేస్తారంటే గురువు గారి దగ్గరికి వెళ్ళి ఈ అబ్బాయి గురించి బోందు గురించి ఎక్కించడం మొదలు పెడతారు. బోందు గురించి ఎక్కిస్తారు. వీడేంటో బోల్డ్ అని కట్టుకుని వెళ్ళిపోతున్నాడు, మనకే తినడానికి సరిగ్గా లేదు, అలాంటిది వీడు ఇలా చేస్తున్నాడు అలా చేస్తున్నాడు అని చెప్పేసరికి ఈ గురువు గారు ఏం చేస్తారంటే వాడిని పిలుచుకురండి అంటారు. పిలుచుకొస్తే ఏంటి ఎందుకు ఇవన్నీ కట్టుకెళ్తున్నాము అని అంటే కనుక, నేను కృష్ణ పరమాత్మ గురించి చెప్పారు కదా మీరు, ఆ కృష్ణ పరమాత్మని నేను కలిశాను, ఆయన వచ్చాడు నా దగ్గరికి, ఆకలేస్తుంది అన్నాడు, పెట్టాను తిన్నాడు, ఇంకా ఆకలేస్తుంది అన్నాడు, నాకు కూడా లేకుండా తినేశాడు, నాకేమో ఆకలేస్తుంది, నిన్నటి నుంచి ఆకలే నాకు, అందుకని ఆయనకి నేను ఎక్కువగా పట్టుకెళ్తున్నాను, నాకు ఒక్క రొట్టెన్న మిగులుస్తాడని, లేకపోతే మొత్తం తినేస్తాడు అని చెప్తాడని. అంటే వాడు చాలా అమాయకుడు కదా, కృష్ణ పరమాత్ముడు ఖచ్చితంగా వీటిని కలిసి ఉంటాడు అని నమ్ముతాడు. ఎందుకంటే బాగా తెలివైన వాడు, అలాగే కన్నింగ్ ఇలాంటివి లేని వాడు ఏమీ తెలియని వాడు. అందుకని వాళ్ళ గురువు గారు కూడా వాడి మాటలు నమ్ముతాడు. నమ్మి ఎలా ఉన్నాడు, నువ్వు ఎలా చూసావు కృష్ణుడిని అంటే, చక్కగా ఒక పింఛం వేసుకున్నాడు, నేను అన్నీ అబ్జర్వ్ చేశాను, అన్ని ప్రమాణాలు సరిగ్గా పోల్తేనే ఆయన కృష్ణుడు అని ఒప్పుకున్నాను, లేకపోతే ఒప్పుకోను నేను అని అంటాడు. అని ఒక కుండలం వేలాడేసుకుని తిరుగుతున్నాడు అని అంతా ఆయన గురించి చెప్తాడు. చెప్తే గురువుగారు చెప్పిన పోలికలే ఉన్నాయి. అయితే పరమాత్ముడే కాదా వీడు చూసింది, వీడికి అసలే ఏమీ తెలియదు, అయితే పరమాత్ముడి యొక్క పాదాన్ని చెప్పగలిగితే వీడు ఖచ్చితంగా పరమాత్ముడిని చూశాడు అని అనుకొని, నాకు ఆ కృష్ణుడి యొక్క పాదాలని గురించి చెప్పు అంటాడు అనమాట.
ఆయన నన్ను అడిగాడు, ఏమంటే నీ పేరేంటి అని అడిగాడు. నా పేరేంటో నాకు తెలియదుగా, నా పేరు అసలు మర్చిపోయాను. నన్ను అందరూ బోందు బోందు అని పిలుస్తున్నా, అలాగే పలికేస్తున్నాను. అదే చెప్పాను ఆయనకి. అని గట్టి గట్టిగా నవ్వేశాడు. ఆయన పేరేమో నందనందనుడు అని చెప్పాడు అంటాడు. అంటే మరి పాదాల సంగతి చెప్పు అని అంటే పాదాల సంగతి చెప్తాడు అనమాట. ఆయన నడుస్తూ ఉంటే చక్రం పడుతోంది, ధ్వజం పడుతోంది, అలాగే శంఖం పడుతోంది, ఓంకారం ఉంది. ఆయన నడుస్తూ ఉంటే ఆయన పాదాల్లో రకరకాల ముద్రలు పడుతున్నాయి అని అంటాడు అనమాట. అలాగే ఆ పాదాల కింద పింక్గా మనకి తామర పువ్వు ఎలాగా పింక్ కలర్లో ఉంటుందో అలాంటి రంగు పాదాలు ఉన్నాయి కింద. ఆ పాదాలని చూస్తే అలా పట్టేసుకోవాలనిపిస్తుంది, అంత మాయగా ఉంది అని అంటాడు అనమాట. అయితే పరమాత్మనే చూశాడు, వేరే ఎవరిని కాదు చూసింది అని ఆయన ఆనందంతో పరమానందం చెందుతాడు. ఆహా ఎంతటి గొప్ప శిష్యుడు అని చెప్పి ఆయన వెంటనే లేచి వెళ్ళి బోందు పాదాలు పట్టుకుంటాడు. నీ కాళ్ళు పట్టుకుంటానని. అదేంటి గురుగారు, అదేంటి గురుగారు అంటాడు అనమాట. వీడికి అసలే ఏం అర్థం కాదు కదా. అంటే నువ్వు ఒక్కసారి ఆయన్ని మన ఆశ్రమానికి ఆహ్వానం చేయాలి, నాకు ఒక ఫేవర్ చేసి పెడతావా, ఆయన్ని ఏదో విధంగా ఆశ్రమానికి తీసుకురావాలి అంటాడు. తీసుకురావాలి అనేసరికి ఈ బోందు కూడా మా గురువుగారు చాలాసార్లు చూసేసి ఉంటారు, చాలామంది చూసి ఉంటారు, అయినా కూడా ఆయనకు ఆశ్రమం చూపించాలనుకుంటున్నాను, నేను తీసుకొచ్చేస్తానంటాడు అనమాట. అది చాలా తేలిక అనుకుంటాడు. పరమాత్ముడిని ఆశ్రమానికి తెచ్చేయడం ఎంత కష్టమా కాదా అని అది కూడా పాపం తెలియదు. నేను తీసుకొచ్చేస్తాను, నేను చెప్తాను, మీరు నన్ను ఇలా మెచ్చుకోకండి, నాకు ఏంటోలాగా ఉంది అంటాడు. అని శుభ్రంగా ఇంకా 4 రొట్టెలు ఎక్కువగా కట్టించి పంపిస్తారు. శుభ్రంగా అన్నీ తీసుకుని వస్తాడు. రోజు పరమాత్ముని కలుస్తున్న విధంగానే ఇవాళ రోజున కూడా పరమాత్ముని కలుస్తాడు. పరమాత్ముడు వస్తాడు, చక్కగా కృష్ణుడు కూర్చుంటాడు. ఆకలిగా ఉంది, తెచ్చావేమో లేదా, నిన్ను ఎక్కువ తెస్తా అన్నావు కదా అంటాడు. శుభ్రంగా తెచ్చి తింటూ ఉంటాడు. ఆయన తింటూ ఉంటే నెమ్మదిగా ఈయన బోందు అడుగుతాడు, బాబు నందనందన ఒకసారి మా ఆశ్రమానికి వస్తావా అంటాడు. ఈయనేం మాట్లాడు, తినేయడంలో బిజీగా ఉంటాడు. ఈయనేం పట్టించుకోడు, ఏదో అడుగుతున్నాడు అని. అయితే బాబు మా గురువుగారు నేను చూడాలనుకున్నారు, మా గురువుగారు నీకు ఆశ్రమాన్ని చూపించాలనుకున్నారు, కాబట్టి నువ్వు ఆశ్రమానికి వస్తావా అని మళ్ళీ అడుగుతాడు. అడిగితే ఆయన ఏం మాట్లాడు, నువ్వు చెప్పవేంటి, ఎంతసేపు తింటావేంటి అంటాడు. తింటావేంటి అనేసరికి కృష్ణ పరమాత్ముడు వెంటనే చెప్తాడు అనమాట, చూడు బోందు, నాకు నువ్వు నచ్చవు, నేను ఇద్దరు స్నేహితులు, నీ కోసం నేను ఎక్కడికైనా వస్తాను, నీ కోసమే వస్తాను, ఇంకెవ్వరికి కనిపించదు, అలాంటి కండిషన్స్ నాకు పెట్టకు, నేను వచ్చింది నీ కోసం మాత్రమే, ఇంకెవరి కోసం కాదంటాడు. అంటే మనోడికి అర్థం కాదు కదా అవన్నీ, వాడికి అవన్నీ అనవసరం. నేను మళ్ళీ అడుగుతున్నాను, వస్తావా రావా, అదే చెప్పు అంటాడు అన్నమాట. అనేసరికి కృష్ణ పరమాత్ముడు అంటాడు, లేదు నేను రాను, నీకు చెప్పాను కదా అంటే, అయితే ఆ రొట్టి ఇచ్చేసే, మీ గురువు అవి ఇవి నాకు అనవసరమయ్యా, నేను రాను, ఆయన ఎవరో నాకు తెలియదు, నువ్వెవరో చెప్పక ఇవన్నీ అంటాడు అనమాట. అనేసరికి మనోడికి పాపం ఏమీ తెలియదు కాబట్టి వెంటనే ఏం చేస్తాడంటే ఆయన దగ్గర నోట్లో ఉన్న రొట్టెని కూడా లాగేసుకుని, ఆయన చేతిలో ఉన్న రొట్టెని కూడా లాగేసుకుని, బెల్లం తీసేసుకుని, కారం తీసేసుకుని, మిరపకాయలు తీసేసుకుని మూట కట్టేసుకుంటాడు. మూట కట్టేసుకుని, నీకు మా గురువుగారు అక్కర్లేదన్నావు కదా, మరి మా గురువుగారు వస్తువులు ఎందుకు, ఇవన్నీ మా గురువుగారు, ఈ బెల్లం మాదే మా గురువు గారిదే, ఈ రొట్టెలు మా గురువు గారివే, ఈ పచ్చిమిరపకాయలు మా గురువు గారివే, ఈ బట్ట కూడా మా గురువు గారిదే, ఇవన్నీ ఎందుకు తింటున్నావు మరి ఆయన అక్కర్లేనప్పుడు, కాబట్టి నేను నీకేం పెట్టను పో, నువ్వు వస్తావా రావా చెప్పు అంటాడు అనమాట. అనేసరికి ఈయననేమో ఎలా చెప్దామన్నా వీడికి అర్థం కాదు కదా, ఎలా చెప్పినా వీడికి అర్థం కాదు. నేను నీతో మాట్లాడి నేను వెళ్ళిపోతున్నాను, నాకు నువ్వు అక్కర్లేదు, మా గురువుని నువ్వు చూడన్నావు కాబట్టి నీ మొహం నేను చూడను అంటాడు. పరమాత్ముని పట్టుకుని నీ మొహం నేను చూడను అంటున్నాడు. అది తప్పో రైటో కూడా తెలియదు పాపం. వెంటనే నీ మొహం నేను చూడను అంతే. అందుకని అటు తిరిగిపోతాడు, తిరిగిపోయి వెళ్ళిపోతూ ఉంటాడు అనమాట. ఈయన వెనకాల నుంచి పిలుస్తూనే ఉంటాడు, బాబు రారా రారా, నేను నీ కోసం వచ్చాను, మీ గురువు కోసం రాను, నువ్వు ఒప్పుకో, నాతోటి వస్తానని ఒప్పుకో, అప్పుడే నేను నీ మొహం చూస్తాను, అంతవరకు నీ మొహం చూడండి అంటాడు. సరేలే అని చెప్పి కొంచెం దూరం వెళ్తే వీడే వెనక్కి వస్తాడులే అని ఆయన పాపం అక్కడే నుంచి ఉంటాడు. వీడు వెళ్ళిపోతూ ఉంటాడు, వీడికి ఏం అర్థం కాదు కదా, వెళ్ళిపోతూ ఉంటాడు. కోపం అనమాట. కోపంలో ఇంకొకసారి నువ్వు ఈ బాండీరవరంలోకి వచ్చావు అనుకో, ఆవులు నేను ఎప్పుడైనా నీ సంగతి చూస్తాను, నువ్వు వేరే చోటు మెప్పుకో, నేను వేరే చోటు మెప్పుకుంటానని చెప్తాడు అనమాట. అలా పరమాత్మతోటి గొడవ పడడం మొదలుపెట్టి అలా వెళ్ళిపోతూ ఉంటాడు. వారినైనా వీడు నిజంగానే వెళ్ళిపోతున్నాడు రా అని చెప్పి ఈయన పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన వీప్ మీద ఎక్కేస్తాడు పరమాత్ముడు. ఎక్కేసేసి, చూడరా నాతో మాట్లాడరా బాబు అంటే నేను మాట్లాడు, వస్తేనే నేను వెనక్కి తిరిగి చూస్తాను అంటే, సరే వస్తాలే అంటాడనమాట. అనగానే ఆయన మొహం చూసి నవ్వుకుంటూ
ఆయన్ని వీపు మీద మోసుకుంటూ తీసుకెళ్తాడు అనమాట. ఆయన ఈ రొట్టెలు తింటూ కూర్చుంటాడు వీపు మీద. గురువుగారు అక్కడి నుంచి చూస్తారు. చూసేసరికి ఏంటి, ఈ బోందు వీపు మీద శ్రీకృష్ణ పరమాత్ముడిని తీసుకుని వస్తున్నాడు. ఆయన ఆశ్చర్యపోతాడు, అదేంటి అని సాష్టాంగ ప్రణామం చేస్తాడు. బోందు వెంటనే కృష్ణ పరమాత్ముడి కింద వదిలేస్తాడు. ఈయన నాకు దండం పెడుతున్నాడు ఇవాళ గురువుగారు అని చెప్పి ఫస్ట్ పరమాత్ముడిని వదిలేస్తాడు కిందకి. అరే నువ్వు కింద పడేస్తావా ఏంటి నన్ను అని అంటాడు అనమాట. అలాగా గురువుగారు ఆశ్రమానికి తీసుకొస్తాడు. తీసుకొచ్చి ఏం చెప్తాడనంటే, ఈయన నాకు నీ గురించి చెప్పారు, నువ్వు ఇలా ఉంటావు అని చెప్పారు, అందుకనే నేను నిన్ను చూడాలనుకున్నాను. నువ్వు బాండీరవనానికి వస్తావన్నారు కాబట్టి నేను నిన్ను చూడాలనుకున్నాను. నీ అందము నీ లక్షణాలు చెప్పారు కాబట్టి నేను నిన్ను గుర్తించగలిగాను. లేకపోతే అసలు నాకు గురువే చెప్పకపోతే నేను నిన్ను ఎలా దర్శించుకునేవాడిని, నీతో ఎలా స్నేహితుడిని అయ్యేవాడిని, నీతో స్నేహం ఎలా పెరిగేది నాకు. నా గురువు వల్లే ఇది సాధ్యమైంది కాబట్టి నా గురువు అడిగిన ఒక్క పని నేను చెయ్యకపోతే నేను అసలు ఆ గురువుకి నేను కరెక్ట్గా నేను శిష్యుడిని ఎలా అవుతాను. నా గురువు ఒక మాట చెప్పాడంటే నేను చేసి తీరాలి అంతే. అందుకే ఇక్కడ ఆయన తీసుకొచ్చి వదిలేమని తీసుకొచ్చి వదిలేశారు అంటాడు అనేసి చెప్తాడు అనమాట. అంటే భక్తికి భగవంతుడికి ఉన్న సంబంధము, ప్రేమకి భగవానుడికి ఉన్న సంబంధము, కర్మకి తపస్సుకి ఉన్న సంబంధం. కర్మకి ఎప్పుడూ కూడా పతి ఎవరంటే తపస్సే. మనం చేసే కర్మ ఏదైతే ఉందో అది చక్కటి తపస్సుతో కూడింది అయి ఉండాలి. అప్పుడు పరమాత్మ మన సొంతం అవుతాడు. అలాగే అందరూ ఫలము లభించగానే గురువుని మర్చిపోతారు. ఎంత అమాయకుడో అయినా ఈ బోందు గురువుని గుర్తుపెట్టుకున్నాడు. గురువే సాక్షాత్కారం కలిగించాడు అనే విషయాన్ని నమ్మాడు కాబట్టి పరమాత్ముడు పదే పదే అతన్ని కలిశాడు. అతనిలో ఉన్న ఆ సరెండరింగ్ గురువు పట్ల, పెద్దల పట్ల, భక్తి పట్ల, అలాగే భాగవతం పట్ల, అంటే పురాణాల పట్ల, ఋషి పట్ల ఉన్న యొక్క సరెండరింగే భగవానుడికి దగ్గర చేసింది. మనలో ఇలాంటి లక్షణాలు ఉన్నాయా? మనం వీటిని వృద్ధి చేసుకోవాలా? ఎందుకు మనం పరమాత్మకి గురువులకి దూరంగా బతుకుతున్నాం అని మనమే ఆలోచించాలి. జయలక్ష్మీనారాయణ కొత్త కథతో మళ్ళీ కలుద్దాం.